సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ వాసుల సుదీర్ఘ కళ నెరవేరిన రోజు ఈరోజు రైల్వే జోన్కు సంబంధించి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రితో భేటీ అయిన తర్వాత కొద్ది గంటల్లోనే ఈ నోటిఫికేషన్ రావడం ఆసక్తికరంగా మారింది. అలానే కేంద్రంలో అనేక మంది మంత్రులతో వరుస భేటీలు నారా లోకేష్ ఈరోజు నిర్వహించారు. ఈ భేటీల సారాంశం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తగ్గట్టుగా వివిధ డిమాండ్లని కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్తో భేటీ సమయంలో ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన చేశారు. మరోవైపు గూగుల్ క్లౌడ్ సీఈఓతో కూడా నారా లోకేష్ భేటీ అయ్యారు. సో గూగుల్ క్లౌడ్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఏపీ తీసుకోబోయేటువంటి విధానానికి పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి సహకారం అవసరం ఉందనేటువంటి విషయం తెలుపుతూనే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా నిలుపుదల చేయడం సహకరించిన ప్రతి ఒక్కరికి కేంద్ర మంత్రులందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో కూడా భేటీ అయ్యారు. అలానే అశ్విని వైష్ణవ్తో భేటీ తర్వాత కొద్దిసేపట్లోనే రైల్వే శాఖకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ బయటకు వచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం చూస్తే కనుక ఈ జీవో కాపీలో చెప్పిన అంశాల ప్రకారం చూస్తే వాల్తేరు డివిజన్ని విశాఖలో ఏర్పాటు చేయబోయేటువంటి కొత్త జోన్లో భాగంగా ఉంచాలనేటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇది సంచలనమైనటువంటి అంశం. ఎందుకంటే గతంలో 2019లోనే దీనికి సంబంధించి జోన్ ఏర్పాటుకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే దాన్ని మాడిఫై చేస్తున్నట్టుగా ఈ రివిజన్ ఆఫ్ డివిజనల్ జ్యూరిస్డిక్షన్ అండర్ ద ప్రపోజ్డ్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేటువంటి పేరుని విశాఖ రైల్వే జోన్కి డిసైడ్ చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ దీనిలో వచ్చేటువంటి పార్షియల్ మోడిఫికేషన్ ఆఫ్ ద ఎర్లియర్ డెసిషన్ దట్ ద క్యాబినెట్ డేటెడ్ 25/2/2019 అంటే అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సరిచేస్తూ కొన్ని మార్పులు చేస్తూ అందులో కోరినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినటువంటి విధంగా వాల్తేరు డివిజన్ని ఇందులో ఫస్ట్ పాయింట్ అది ఉంది. వాల్తేరు డివిజన్ రిటైన్డ్ ఇన్ ట్రంకేటెడ్ ఫామ్ అండ్ రీనేమ్డ్ యాజ్ విశాఖపట్నం డివిజన్ అనేటువంటి మాట. అంటే వాల్తేరు డివిజను కొంత భాగం ఒరిస్సాలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో 2 భాగాలుగా దీన్ని విడగొట్టాలనేటువంటి నిర్ణయం అప్పుడు చేశారు. అయితే దానిలో కొన్ని మాడిఫికేషన్స్ చేయాలని చెప్పని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఆ క్రమంలోనే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఇక ఇందులో మిగతా అంశాలు చూస్తే 410 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి జోన్గా దీన్ని డిసైడ్ చేశారు. ముఖ్యంగా వాల్తేరు డివిజన్కి సంబంధించినటువంటి వన్ పార్ట్ ఆఫ్ వాల్తేరు డివిజన్ comprising approximately of the sections between stations పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కునేరు, విజయనగరం, నౌపాడ జంక్షన్, అలానే పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్, సాలూరు, సింహాచలం, నార్త్ దువ్వాడ బైపాస్, వడలపూడి, దువ్వాడ అండ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, జగ్గయ్యపాలెం అరౌండ్ 410 kilometers will be retained వాల్తేరు డివిజన్ అండర్ న్యూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్. ఇట్ వుడ్ బి రీనేమ్డ్ యాజ్ విశాఖపట్నం జోన్ కింద ఇక మీద దీన్ని వ్యవహరిస్తారు. అలానే ద అదర్ పార్ట్ ఆఫ్ వాల్టేర్ డివిజన్ కాంప్రైజింగ్ అప్రాక్సిమేట్లీ ఆఫ్ ద స్టేషన్స్ బిట్వీన్ కొత్త వలస, బచ్చేలి, కిరండల్, అలానే కూనేరు, తిరువలి జంక్షన్, సింగపూర్ కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి, గున్పూర్ జంక్షన్ ఇవంతా 680 kilometers ఇది ఈ ప్రాంతం అంతా కూడా విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఏ న్యూ డివిజన్ విత్ హెడ్ క్వార్టర్ రాయగడ డివిజన్ కింద దీన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వేకి కలుపుతున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేగా ఇది ఉండబోతుంది. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి మాడిఫికేషన్. గతంతో పోలిస్తే ఆ డివిజన్ని 2 భాగాలు చేయాలనేటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం మొత్తాన్ని ఏపీ కేటగిరీలో ఉంచారు. మిగిలిన మొత్తాన్ని రాయగడ డివిజన్గా ఏర్పాటు చేస్తున్నారు. ఇక సౌత్ కోస్ట్ రైల్వేకి వచ్చేటువంటి డివిజన్స్ని కూడా ఇక్కడ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్లో రివైజ్డ్ జ్యూరిస్డిక్షన్ గతంతో పోల్చినప్పుడు మార్పులు ఏమేమి జరిగినాయి అనేది కూడా గతంలో ఇచ్చినటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి తేడాలు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అలానే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అంటే సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పైన కూడా కొంత విభజన జరిగింది. కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల మేర మార్గాన్ని విభజించి అటు సౌత్ కోస్ట్కి కలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి. ఆ లెక్కన చూస్తే కనుక ఇప్పుడు మాడిఫికేషన్ చేసిన దానిలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో వచ్చేటువంటి డివిజన్స్ విశాఖపట్నం అంటే విభజించినటువంటి వాల్తేరు డివిజన్ భాగం, దాని పేరు విశాఖపట్నం డివిజన్గా పెట్టారు. ఇక గుంటూరు, విజయవాడ డివిజన్లో చిన్న పార్ట్ మాడిఫికేషన్ జరిగింది. గుంటూరు, గుంటకల్ డివిజన్లు పూర్తి స్థాయిలో
కొత్త జోన్లో ఉండబోతున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి వచ్చి సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ 3 డివిజన్లు ఉంటాయి. అలానే ఈస్ట్ కోస్ట్ జోన్కి సంబంధించి ఇది ఒడిశా పరిధిలో ఉన్నటువంటిది ఖుర్దాబాద్, సబల్పూర్, అలానే రాయగడ కొత్త డివిజన్, ఇది ఏర్పడినటువంటి కొత్త డివిజన్. ఈ భాగాలు అందులో ఉంటాయి. సో ఈ మార్పులను చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయనేటువంటి విషయాన్ని పేర్కొంది. అందులోకి వచ్చేటువంటి డిస్టెన్స్ వైజ్గా ఉండేటువంటి ప్రదేశాలను కూడా దాదాపు జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ డేటాలో ఇందులో ఇంక్లూడ్ చేసింది. సో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కళ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ఒకటి నెరవేరినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్యమైనటువంటి ప్రకటన కూడా చేసింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి రైల్వే జోన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ని 2 ఏళ్లలో పూర్తి చేయడానికి కాల నిర్దేశాన్ని చేసింది. ఎందుకంటే గతంలోనే డిసెంబర్ 2వ తేదీన దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. డిసెంబర్ 27 తర్వాత ఆ టెండర్ నోటిఫికేషన్స్ క్లోజ్ అవుతున్నాయి. లాస్ట్ మంత్ అంతా కూడా స్క్రూటినీ జరిగింది. ఫైనాన్షియల్ బిడ్డింగ్ వెరిఫికేషన్స్ అన్నీ కూడా జరిగినాయి. మరొక వారం రోజుల్లో ఇది నమూనా కొత్తగా ఏర్పడబోతున్నటువంటి సౌత్ కోస్టల్ రైల్వే జోన్, విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్నటువంటి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ఇది. సో ఈ బిల్డింగ్ని 2 ఏళ్లలో అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి లక్ష్యాన్ని కేంద్ర రైల్వే శాఖ ఇచ్చింది. దీని ఫ్రంట్ వ్యూ అలానే 4 యాంగిల్స్లో మొత్తం దీని ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి నమూనా మొత్తాన్ని కూడా రిలీజ్ చేసింది గతంలోనే కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ముఖ్యంగా. సో ఇక నోటిఫికేషన్ పరంగా చూస్తే G+9 ఫ్లోర్స్ అంటే మొత్తం ఈ బిల్డింగ్ G+9 ఫ్లోర్స్గా ఉంటుంది. G+9 ఫ్లోర్స్ అంటే 10 ఫ్లోర్స్ దాదాపు కనిపిస్తూ ఉంటాయి. అలానే 2 బేస్మెంట్ల నిర్మాణం కూడా జరుగుతుంది. మొత్తం కలిపి చూస్తే కనుక 12 అంతస్తులుగా కనిపించేటువంటి నిర్మాణంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. సుశాలమైనటువంటి ప్రదేశంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కళ నెరవేరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకోవైపు నుంచి నారా లోకేష్ చేసినటువంటి విజ్ఞప్తి మేరకు వీలైనంత వేగంగా పనులు పూర్తయ్యేలాగా చూడాలి. రైల్వే జోన్కి సంబంధించినటువంటి ప్రకటన విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో రైల్వే శాఖ ఇచ్చినటువంటి ఈ కొత్త నోటిఫికేషను, ఈ డీటెయిల్స్ అలానే వాల్టేరు డివిజన్ని ఆంధ్రప్రదేశ్ భాగాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ఉంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా అదొక కూటమి ప్రభుత్వ విజయంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ డిమాండ్ గతంలో కూడా కనిపిస్తుంది. వాల్టేరు డివిజనే ఫైనాన్షియల్గా అక్కడ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసేది. వాల్టేరు డివిజన్ లేకుండా విశాఖ జోన్ ఏర్పడడం సరైనటువంటి నిర్ణయం కాదనేటువంటి విమర్శలు వచ్చినాయి. ఫైనల్గా వీటన్నిటికీ కూడా ఒక కన్క్లూజన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో కొత్త రైల్వే జోన్ ఆవిర్భావం జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. అధికారిక ప్రకటన వచ్చింది కాబట్టి కార్యాలయ భవనాలు సమకూరడానికి మాత్రం మరొక 2 సంవత్సరాలు వేచి చూడాల్సి ఉంటుంది. ఇక లోకేష్ ఢిల్లీ పర్యటన తర్వాత చేసినటువంటి కొన్ని విజ్ఞప్తులు, ఎన్సీసీ క్యాడెట్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు కానీ, అలానే డిఫెన్స్కి సంబంధించినటువంటి క్లస్టర్ ఏర్పాటు కానీ మంత్రుల నుంచి అనేక విజ్ఞప్తులు చేశారు. అలానే గూగుల్ క్లౌడ్ సంబంధించి వైజాగ్లో పెట్టబోతున్నటువంటి డేటా సెంటర్కి సంబంధించినటువంటి సపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కోరారు. వీటన్నిటిపైన ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో వేచి చూడాలి. రైల్వే జోన్ కళ అనేటువంటిది మాత్రం సాకారం అయినట్టుగా చూడాల్సి ఉంటుంది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చినటువంటి హామీ 10 ఏళ్ల తర్వాత పరిపూర్ణంగా అమలవుతున్నట్టుగా మనం చూడాలి. 2024 ఎండింగ్లో దీనికి సంబంధించి అడుగులు ముందుకు పడ్డాయి. 2025లో అధికారిక ప్రకటన వచ్చింది. 2 ఏళ్లలో పూర్తి స్థాయి జోనల్ బిల్డింగ్స్ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పని ఆశించవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.